హాయ్ అండి. ఇది మా యొక్క ఇన్వెస్టర్స్, ఫాలోవర్స్, ఇతరులకు కూడా అర్థం కావాలని చెప్పి ఒక బేసిక్ రియల్ టైమ్ డాటాని షేర్ చేస్తూ ఉన్నాను. ఒక అడ్వైజర్గా ఉండాలా, ఒక పిఎంఎస్ లేదా ఫండ్ మేనేజర్గా, లేకపోతే ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీగా ఉండాలి అంటే నేను ఫండ్ మేనేజ్మెంట్ కంపెనీ లేదా ఫండ్ మేనేజ్ చేసే పర్సన్గా ఉండాలని అనుకుంటాను. ద రీజన్, అడ్వైజర్గా ఉండటం చాలా చాలా మంచిది, చాలా సింపులే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు స్టాక్స్, వెన్ ఇట్ కమ్స్ టు మేనేజ్మెంట్, అసలైన ప్రాబ్లం అక్కడే మొదలవుతుంది. మీరు ఎవరో కాంటాక్ట్ అయ్యారు, ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, లేకపోతే ఏవి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, రిస్క్ మేనేజ్మెంట్, రిస్క్ ప్రొఫైలింగ్, ఇవన్నీ చెప్పడం అది వేరే ప్రాసెస్. కానీ స్టాక్ రికమెండేషన్స్, మీరు ఈ స్టాక్స్ కొనుక్కోవాలి, ఈ స్టాక్స్లో ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఈ స్టాక్లో ఇప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఇవి చెప్పడం చాలా వరకు కష్టం. నేను ఇక్కడ అనాలిసిస్ కష్టం అని చెప్పట్లే, కస్టమర్కి చెప్పి ఆర్డర్స్ ప్లేస్ చేసి ఆ పోర్ట్ఫోలియోని ఉంచడము, వెల్త్ క్రియేషన్ చేసి ఇవ్వడం ద టఫెస్ట్ జాబ్. అనాలిసిస్ అనేది చాలా చాలా సింపుల్ అండ్ మోస్ట్ ఈజియెస్ట్ థింగ్. కానీ వేరే వాళ్ళకి చెప్పి ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసి ఎగ్జిక్యూషన్ చేసిన ఆర్డర్ని ఉంచడము, లాంగ్ టర్మ్లో దాన్ని హోల్డ్ చేసి ఉంచడం చాలా వరకు కష్టం. ఇక్కడ సింపుల్ థింగ్ మీరు అర్థం చేసుకోండి. నేను కొన్ని స్టాక్స్ని నేను మీకు రికమెండేషన్ చేశాను. రికమెండేషన్ చేస్తే మీరు మీ యొక్క ఓన్ డిమాట్ అకౌంట్లో మీరు కొనుక్కుంటారు. ఇది నార్మల్ అడ్వైజరీ ప్రాసెస్. పిఎంఎస్లో కానీ మ్యూచువల్ ఫండ్లో ఏముంటుందంటే ఆ ఫండ్ మేనేజర్ లేకపోతే ఆ వ్యక్తి బై సెల్ ఆయనే చూసుకుంటాడు. జస్ట్ మీరు పోర్ట్ఫోలియో చూసుకుంటారు, వాల్యూ చూసుకుంటారు. దానికి దీనికి ఉన్న తేడా ఎంత డిఫరెన్స్ ఉంటుందో చూడండి. నేను చెప్పిన తర్వాత ఆన్ టైం మీరు మీ అకౌంట్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేయరు. ఒక రోజు 2-3 రోజులు వెయిట్ చేస్తారు. ఒకటి ప్రైసెస్ బాగా పెరిగిపోవచ్చు, లేదా సెల్ చెప్పిన తర్వాత మీరు ఎగ్జిట్ కాకపోయినప్పుడు ఆ తర్వాత భారీ స్థాయిలో కరెక్షన్ కూడా అయ్యి ఉండొచ్చు. ప్రైసెస్ అనేది ఆన్ టైం ఇమీడియట్గా ఎగ్జిక్యూట్ చేయడం అనేది కొన్నిసార్లు చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలా వరకు జరగదు డ్యూ టు టెక్నికల్ ప్రాబ్లం, లేదా మీరు వేరే ఫంక్షన్లో కానీ లేకపోతే ఇతర ఫ్యామిలీ రిలేటెడ్ ఒక ఈవెంట్లు ఉండేటప్పుడు మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసే అవకాశం మీకు ఉండదు. ఇంకొక ప్రధానమైన సమస్య ఫండ్స్. చాలామంది ఇప్పుడు కమిట్మెంట్ ఇస్తారు, మేము ఈ టైంలో ఇంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని కమిట్మెంట్ ఇస్తారు. బట్ దే డోంట్ కీప్ దట్ ఫండ్స్ ఇన్ దేర్ అకౌంట్. కమిట్మెంట్ ఇస్తారు కానీ ఆ ఫండ్స్ వాళ్ళ అకౌంట్లో ఉండదు. ఏ సమస్య వచ్చినా లేకపోతే ఏదైనా కూడా ఈ డబ్బులు అనేది తీసేస్తారు. తీయడం వల్ల మనం ఎప్పుడైతే రికమెండేషన్ చేస్తామో అప్పుడు వీళ్ళు ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేయరు, ఎందుకంటే ఫండ్స్ లేవండి అంటారు. ఇది ఇంకో ప్రాబ్లం. మూడో సమస్య పార్షియల్ ఎగ్జిక్యూషన్. నేను 100 షేర్స్ కొనమని చెప్తే వాళ్ళు 50 షేర్స్ 30 షేర్స్ కొంటారు. ఎందుకంటే నాకు ఒక ఇంటర్ప్రిటేషన్ ఉంది అనే ఒక మైండ్లో వాళ్ళు ఉంటారు. ఆ కారణం వల్ల పార్షియల్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. అదేవిధంగా సెల్ చేయండి అనేటప్పుడు 100 అమ్మండి అంటే 100 అమ్మరు, ఒక 50-30 అమ్ముతారు. లేదంటే నేను నమ్ముతా ఉన్నాను ఇది మరింత పెరుగుతుంది కదా, నేను ఎందుకు అమ్మాలని చెప్పి అక్కడ మళ్ళీ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. ఇవి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. అనాలిసిస్ ఇచ్చేటప్పుడు, అడ్వైస్ ఇచ్చేటప్పుడు ఒక పర్సన్ తనకు తోచింది లేకపోతే తనకు నచ్చింది తను ఇస్తాడు. దాన్ని మిగతా వాళ్ళు వినాలి, ఫాలో అవ్వాలి. కానీ కస్టమర్స్ ఏం చేస్తారంటే ఇంటర్ఫియర్, ప్రతి దగ్గర ఇంటర్ఫియర్ అవుతూ ఉంటారు. అండ్ ఫోర్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్టర్స్ కూడా చాలా వరకు వాళ్ళ పోర్ట్ఫోలియోని లాంగ్ టర్మ్ ఉంచరు. మ్యూచువల్ ఫండ్లోనే అంతే, అడ్వైజర్లోనే అంతే. ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఏ కారణం వచ్చినా కూడా విత్డ్రాల్ చేసేస్తారు, లేదా వాళ్ళకి నచ్చి అమ్మేస్తారు, లేదా ఆ తర్వాత ఎందుకో సడన్గా ఆపేస్తారు. ఈ కారణం వల్ల ఆ పోర్ట్ఫోలియో అక్కడ అయిపోతుంది. ఇవన్నీ ఒక ప్రాబ్లం. అయితే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లం, వీళ్ళు టూ మచ్ ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ స్థాయి ఆలోచన అంటే రోజు దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి, రోజు దానికి సంబంధించిన సపోర్టివ్ థింగ్ ఇవ్వాలి. ఇందులో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పి 2023-24 ప్రాంతంలో హీరో మోటార్ కార్ప్ని మనం రికమెండేషన్ పర్సనల్గా కొంతమంది కస్టమర్స్కి ఇవ్వడం జరిగింది. ఒక కస్టమర్ అయితే అక్కడ 10 రూపాయలు పడినా ఫోన్, అక్కడ 100 రూపాయలు పడినా ఫోన్, ఏం జరిగినా ఫోన్. అండ్ మా కర్మకాలో లేకపోతే ఇంకొక ప్రాబ్లం అయ్యి ఆ హీరో మోటార్ కార్ప్ యొక్క ఎండి అండ్ చైర్పర్సన్ వాళ్ళ మీద ఈడీ యొక్క కేసు రావడం, ఇవన్నీ కూడా షేర్ ప్రైసెస్ అనేది కరెక్షన్ అవ్వడానికి కారణమైంది. నేను ఒకటే కాన్ఫిడెంట్గా ఉన్నాను, హీరో మోటార్ కార్ప్ యొక్క సేల్స్ అయితే పెరుగుతాయి, షేర్ ప్రైస్ ఖచ్చితంగా పెరుగుతుంది, ఈ ఈడీ యాక్షన్స్ ఇవన్నీ కూడా టెంపరీ, ఖచ్చితంగా పెరుగుతుంది. నేను ఒక ఐడియాతో నేను ఉన్నాను, నేను వాచ్ చేస్తూ ఉన్నాను. బట్ ఈ కస్టమర్ కీప్ ఆన్ ఆస్కింగ్ ప్రతిసారి, ప్రతిరోజు, సార్ అది మేము వాచ్ చేస్తూ ఉంటాం, మీరు ఆ ప్రెషర్ తీసుకోకండి, ఒకవేళ ఎగ్జిట్ అయితే నేను చెప్తానని చెప్పినా కూడా మీరు ఎందుకు నేను చెప్పరు, అడిగే హక్కు నాకు లేదా, నేను ఎందుకు అడగకూడదు, ఇలా లాక్కున్నారు. ఇక్కడ ఈ టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది అనుకోండి, ఆ ప్రాసెస్ అంతా కొలాప్స్ అయిపోతుంది. మీరు రైట్ ఆర్ రాంగ్ ఒక పర్సన్ మీరు నమ్మారు, ఆ పర్సన్ ఏది చెప్పినా వినాల్సిందే. లేదంటే అసలు అగ్రిమెంట్ లేదు, ఆ డీల్ లేదు, ఇదే లేదు. ఇప్పుడు గోల్డ్ సిల్వర్లో నేను ఎగ్జిట్ కావాలని చెప్పాను,
పడిపోయింది. మాకు చాలా మంది తెలియదని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఆ రోజు మార్నింగ్ నేను చెప్తే దాని గురించి ఒక గంట ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. వాట్ బేసిస్ లో పడిపోతుందండి, ఎందుకు రీజన్స్ అండి, ఇవన్నీ ఒక కస్టమర్ కాదు 100 మంది కస్టమర్స్ కి ఆ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే అది ఈజీ కాదు. ఆ టైం అంతా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేయడానికి సరిపోతుంది, అనాలిసిస్ చేయడానికి ఉండదు. ఎందుకంటే రియల్ టైం ప్రాబ్లమ్స్ మీరు అర్థం చేసుకోవాలి. అడ్వైజర్ యొక్క ఛాలెంజెస్ చాలానే ఉంటాయి. అనాలిసిస్ అనేది ఒక సబ్జెక్ట్, అనాలిసిస్ ఇవ్వడం ఇది ఒక సబ్జెక్ట్. కానీ కస్టమర్స్ ఎమోషన్స్ని మేనేజ్ చేయడం, కస్టమర్స్ని రైట్ ప్రాపర్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆ పుషింగ్ అనేది ఏదైతే ఉందో అది అంత ఈజీ కాదు. దాని బదులు ఫండ్ మేనేజ్మెంట్లో చాలా చాలా బెటర్. అనాలిసిస్, అడ్వైజరీ అండ్ ఎడ్యుకేషన్ అనేది కూడా ఫండ్ మేనేజర్ చేతిలో ఉంటుంది. సో దట్ ఈస్ రీజన్ పిఎంఎస్ అనేది నేను ఎక్కువగా చాలా మందికి రికమెండ్ చేస్తాను. ఒకవేళ ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటే పిఎంఎస్లోకి వెళ్ళిపోండి అంటాను. ఎందుకంటే లిటరలీ నాకు అడ్వైజరీ ఇవ్వడము, అడ్వైజరీ సర్వీసెస్ ఇవ్వడం చాలా టఫ్ జాబ్ అండ్ ఎమోషనల్గా డ్రైన్ అయిపోతాం. మీరు అనుకుంటారు వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదా, ఏం ప్రాబ్లం ఉండదు, ఇన్ని సమస్యలు. మీరు ఇది ఏమి చిన్న సమస్య కాదండి. కస్టమర్స్ ఆర్డర్స్ ఎగ్జిక్యూషన్ చేయకపోవడము, కస్టమర్స్ ఇంటర్ఫియర్ అవ్వడము, కస్టమర్స్ ఎర్లీ విత్డ్రాల్ చేయడము, ఇవన్నీ కూడా చిన్న సమస్యలు కాదు. ఎంటైర్ మా యొక్క ప్రొఫెషన్ని, మా యొక్క ఎనర్జీని, ఆ స్పిరిట్ని డిస్టర్బ్ చేసేస్తాయి. మీరు నమ్మరు, చాలా మంది ఫీజెస్ పే చేస్తారు. ఫీజెస్ పే చేసిన తర్వాత కూడా ఆర్డర్స్ ఎడ్యుకేషన్ చేయరు. ఎందుకు ఎడ్యుకేషన్ చేయరంటే వాళ్ళకి మళ్ళీ ఏదో భయం. ఆల్రెడీ వాళ్ళ యొక్క కొన్న షేర్స్ అమ్మండి అన్నా కూడా చాలా మంది అమ్మరు. ఎందుకంటే వాళ్ళు కొన్నారు కాబట్టి వాళ్ళకి ఎమోషన్ ఉంటుంది. నేను చాలా మందిని చూశాను, ఎస్ బ్యాంక్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి 5 సంవత్సరాల నుంచి అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఎమోషన్ అక్కడే ఉండిపోయింది. అదే నేను కొనమండి అని చెప్పిన ప్రాబ్లమే, నేను అమ్మండి అని చెప్పిన ప్రాబ్లమే. ఎందుకంటే అది నా సలహా. సో ఎప్పుడైతే కస్టమర్ అడ్వైజర్ వేరు, అడ్వైజర్ నేను వేరు, అడ్వైజర్ సలహా ఎందుకు వినాలి, ఈ మైండ్ సెట్లో ఉండిపోతారో ఎంటైర్ సిస్టమ్ లేదంటే ఆ వెల్త్ క్రియేషన్ మెకానిజం ఏదైతే ఉందో డిస్టర్బ్ అయిపోతుంది. అది నేను ఇక్కడ రియల్ టైంలో మీకు చెప్తా ఉన్నాను. మార్కెట్లో మీరు అడ్వైజర్ లేరు, అనలిస్టులు లేరు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కానీ ఒక అడ్వైజర్ని నమ్మి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసిన కస్టమర్ని ఒకరిని చూపించండి. ఎనీ అడ్వైజర్, ఎనీ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్, ఆ అడ్వైజర్ని మేము నమ్మి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసే కస్టమర్ని చూపించండి. మీకు దొరకరు. ఎందుకు దొరకరు అంటే వినే యాటిట్యూడ్ మనకు లేదు, వినే మైండ్ సెట్ మనకు లేదు. మనం దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాలి, దాన్ని డిస్టర్బ్ చేయాలి, ఇది మన మైండ్. దట్ ఈస్ రీజన్ నేను ఇప్పుడు 200% మీరు మాతో పాటు 5 years ఉంటాము, మేము చెప్పిన ఆర్డర్స్ బై సెల్ చేస్తాము, మేము చెప్పినట్టుగా నడుచుకుంటాము అంటేనే నేను తీసుకుంటున్నాను. లేకపోతే నాకు కొత్త కస్టమర్స్ వద్దు, కొత్త కస్టమర్స్ అవసరం లేదు. నేను ఇక్కడ బిజినెస్ కోసము లేకపోతే ఇన్కమ్ కోసం లేదు. ఎవరైతే సీరియస్గా మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, లాంగ్ టర్మ్, ఈరోజు కాంటాక్ట్ అయ్యి రేపు మార్నింగ్ కల్లా డబుల్ అయిపోవాలి, ఈరోజు కాంటాక్ట్ అయ్యి ఏ కారణం వల్ల డబ్బులు విత్డ్రాల్ చేసేస్తానని చెప్పు, ఇలాంటి మైండ్ సెట్లో ఉన్న వాళ్ళు నేను ఎంటర్టైన్ చేయవలసిన అవసరం నాకు లేదు. అండ్ ఇక్కడ నేను ఎందుకు ఈ రీజన్స్ అండ్ రియల్ టైం డేటా చెప్తున్నానంటే కొత్తగా వచ్చే వాళ్ళకి అర్థం అవ్వాలి. ఏదో ఇంటర్డేట్, ఏదో మంత్లీ ఇన్కమ్, ఏదో ర్యాండమ్గా నచ్చింది వచ్చాను, మళ్ళీ ఎప్పుడు నచ్చకపోతే వెళ్ళిపోతాను, ఇవన్నీ కూడా వద్దు. ప్రొఫెషనల్ అడ్వైజరీ కావాలి, లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కావాలి. లాంగ్ టర్మ్ ఉంటాము, మాతో పాటు ట్రావెల్ చేస్తాము అంటే దెన్ కమ్. స్టిల్ అడ్వైజర్ పిఎంఎస్ అయితే 50 lakhs అండ్ అబోవ్ ఉంటే పిఎంఎస్ఏ తీసుకోమని చెప్తాను. ఐ రిక్వెస్ట్ దెమ్. ద రీజన్ ఎడ్యుకేషన్ చాలా స్మూత్గా ఉంటుంది, బెటర్గా ఉంటుంది. అడ్వైజర్లో చాలా సమస్యలు ఉంటుంది. ఇన్వెస్టర్కి తప్పుగా నెగిటివ్గా అనిపిస్తుంది, కానీ రియల్ టైంలో ఇవే జరుగుతాయి. రియల్ టైంలో ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో చాలా డిస్టర్బెన్స్ చేస్తారు. అసలు చాలా మందికి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అలోకేషన్స్, తర్వాత ఎక్స్ఐఆర్ కాల్కులేషన్ కూడా సరిగ్గా తెలియదు. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్లో మీరు చూడవలసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టాక్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైతే ఓన్గా ట్రేడింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ చూస్తే కొన్ని మంచి రిటర్న్స్ ఇస్తాయి, అన్ని బ్యాడ్ రిటర్న్స్ ఇస్తాయి. దట్ ఈస్ రీజన్ ఆన్ యావరేజ్ వాళ్ళకి పెర్ఫార్మెన్స్ పోర్ట్ఫోలియో రిటర్న్స్ బ్యాడ్గానే ఉంటుంది. ఆ లాజిక్ని వాళ్ళు అర్థం చేసుకోరు. అది అర్థం చేసుకోకుండా ఇక్కడ ఈ పోర్ట్ఫోలియోలోకి వచ్చి ఈ అడ్వైజర్లోకి వచ్చి దీన్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. సో ఈ డిస్టర్బెన్స్ ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. 10 yearsలో అద్భుతమైన రిటర్న్స్ మనం తీసుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ 10 years వెయిట్ చేసే పేషెన్స్ మనకు ఉండదు. Day 1లో ఉన్న ఇంట్రెస్ట్ Day 10లో ఉండదు. సో అది నిన్ను చాలా వరకు సీరియస్గా చెప్తాను అండ్ సీరియస్గా అందరితో మాట్లాడుతూ ఉన్నాను. మాతో పాటు ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు లాంగ్ టర్మ్ ఉంటామని అండ్ మేము చెప్పింది ఫాలో అవుతామని ఒక మైండ్ సెట్లో ఉండాలి తప్ప ప్రతిసారి ఇంటర్ఫియర్ అయ్యి ప్రతి దాంట్లో మేము డిస్టర్బ్ చేస్తాము అంటే మీరు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెల్త్ క్రియేషన్ చేయరు. నా దగ్గరే కాదు, మా దగ్గరే కాదు, ఎక్కడ కూడా స్టాక్ మార్కెట్లో మీరు వెల్త్ క్రియేషన్ చేయలేరు.